బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ వారం మన గెస్ట్ ఇద్దరు దంపతులు. ఒకరు రాజారాం అలియాస్ బోయి నరేంద్రబాబు, తన సహచరిణి నిర్మలక్క అలియాస్ పద్మక్క. ఏ పరిస్థితుల్లో మీరు పార్టీలకు వెళ్ళారు? మాది మధ్యతరగతి రైతు కుటుంబం. మీ ముగ్గురు అన్నదమ్ములు. స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే హై స్కూల్ సెక్షన్లోనే మా పైన కేసులు ఉండేవి. పరిటాల హరిని చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారు అంటే కరెక్ట్ నాకు తెలియదు, కానీ భూమి సమస్యలో పేదల వైపు నిలబడ్డారు. అక్కడ ఆర్కే గారు చర్చలకు వచ్చే వరకు చాలా మందికి నక్సలైట్లు అంటే వీళ్ళు చంపడము, పేల్చడము. నక్సలైట్ ఉద్యమంలో పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు టార్గెట్ వ్యక్తిగా ఎక్కడా కాలేదు. మీరు ఎందుకు అటువైపు అంటే కమ్యూనిస్ట్ భావాలతో వెళ్ళారా? ఆ కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టినందుకు వెళ్ళారు? అంటే నాకు మా అమ్మ వాళ్ళకి పెళ్లి కాకముందు నుంచి కూడా మా తాత ఒక కమ్యూనిస్ట్. మా ఇంట్లో ఎప్పటికీ కూడా దేవుడు భక్తి అనేది ఉండదు. మనం నమ్మాల్సింది మనసుని, నిజాయితీని. మీ గోల్ ఏంటి అప్పుడు? అంటే రాజకీయ నాయకుడికి సలాం కొట్టేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని సలాం కొట్టేవాళ్ళు. ఎందుకంటే మా భయంతో మేము వచ్చి ఏం చేస్తాము అన్నటువంటి. ఇన్ని పార్టీల్లో ఎక్కడ హింస జరగలేదా సార్? వంగవీటి మోహన్ రంగారావు చంపినప్పుడు, హత్య జరిగినప్పుడు ఎంత జరిగింది? పరిటాల రవిని హత్య జరిగినప్పుడు ఎన్ని బస్సులు కాల్చినారు, ఎన్ని మర్డర్లు, ఇవన్నీ జరిగినారు. మరి ఏ పార్టీనైనా బ్యాన్ చేసినారని. హింస కొనసాగుతూ ఉంది. హింసకు హింసే అదే ఎదురగ్గి. ఫస్ట్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది? మిస్ అవ్వడం. మరి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు కరువుదాడం జరుగుతుంది. అట్లే టప్పట్లే ర్యాపిడ్ ఫైరింగ్ సౌండ్ కట్లే వేసేసింది. ఎక్కడ కాల్పులు జరగాలో, ఎక్కడ ఏం జరుగుతుందో దిక్క జరుగుతుంది. పరిస్థితి అంటే ఒక్కటేసారి ముక్కుమ్మడి దాడి అంటాడు. నా ఇట్లా అని చెప్తారంటే నాకు బుల్లెట్ వెనక వచ్చేసి దొరలుకుంటా నుంచి పాకుంటా అట్లా వస్తుంది. అలా మీరు అనంతపూర్లో పనిచేశారు కదా, మరి పరిటాల రవి గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? శ్రీరాములు గారు రవిను ఈ కుటుంబంతో ఉన్నారు, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు పార్టీతో సంబంధం లేదని. పరిటాల రవి చెప్పాడు. వాస్తవంగా కూడా. కానీ అప్పట్లో ప్రచారం ఏంటంటే పార్టీ పరిటాల రవి గారికి వాళ్ళ బెదిరింపు భయపడి పనిచేస్తుందని. పార్టీ ఎందుకు భయపడతారు? ఎన్కౌంటర్లుగా భయపడతారు. పార్టీకి వస్తేనే సంపదారు అనేటువంటిది తెలిసి వచ్చింది. అంటే పోలీసులు చెప్పడం కన్నా అది చాలా క్రూరంగా ఉండేది పరిటాల రవి ట్రీట్మెంట్. అది ఇంపార్టెంట్. పరిటాల రవి కుటుంబము గతాన్ని చూసి భయపడింది. పరిటాల రవి అనే ఆయన 1000 కోట్లు సంపాదించి ఎవరికి ఇచ్చినాడు అనేటువంటిది క్వశ్చన్ వేసినారు కదా. ఆ రోజు కరపత్రాలు పంచినారు కదా పార్టీ. ఆ బుక్ చూసిన తర్వాత స్టీఫెన్ గారు ఏమన్నారు? అడిగాడు, ఏంది గుంచుకాడంటే యాక్షన్ బాగా ఉన్న ఏరియాని ఆయన ఎలా కంట్రోల్ చేశారు? అంటే ఆయన చేసేది ప్రతిదీ చట్టపరంగా చేశాడు. నేను దగ్గర నుంచి చూసిన, నేను అంతకుముందు నేను కలవక ముందు చూసిన స్టీఫెన్ రవీందర్కి నేను కలిసిన తర్వాత ఆయన వరే మంచిదే కదా అనేటువంటిది. ఎందుకంటే ఒక అధికార పార్టీలో గుండాయిజం చేసేవాళ్ళు వీళ్ళందరినీ నక్సలైట్లు భయపడిచ్చేవాళ్ళు. నక్సలైట్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఎస్పీ ఆఫీస్కి పిలిపించి బుర్తో వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఏ ఎస్పీ ఉన్నారు? ఫ్యాక్షన్స్ చాలా మంది అనంతపురం వదిలి పారిపోయారు అన్నది వాస్తవం. 100%. మీరు జిల్లా అవుట్ సైడ్ ఏమన్నా చేసుకోండి, నేను జిల్లాకి ఎస్పీ, నేనే పాస్. అంటే మీకు మిమ్మల్ని నమ్ముకొని మీకు సపోర్ట్ మద్దతు ఇచ్చిన అందరూ కూడా బయటపడేశారు కేసులు. ఇప్పుడు కూడా నక్సలైట్ల కేసులు నాది ఇట్లా అంటుండవు. నక్సలైట్లు 6 బస్సుల్లో తీసిపోయినా రాజశేఖర్. ఆయన రాజశేఖర్ రెడ్డి పిలిచి, నేను ఒక చేతులు ఎత్తి మొక్కాలంటే పీపుల్స్ వారే, నాకు ఏదైనా నమ్మకం ఉందంటే నక్సలైట్ ఉంటుంది. ఈ ఉద్యమే నన్ను నిలబెట్టింది. ఈ రోజు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసిన నక్సలైట్, ఈ రోజు నేను ఏడున్నా కూడా నక్సలైట్. ఈ లైట్ లేకపోతే నేను ట్యూబ్ లైట్ బర్నైన్ లైట్ కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిలో వెళ్ళి అక్కడ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారు. వాళ్ళు చేసే పని వల్ల ప్రభుత్వాల కిందకు వచ్చి
పేద ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాయి అనే విషయంలో ఎలాంటి సందేశం లేదు. ఆ విధంగా వాళ్ళు కృషి చేయబట్టే ప్రభుత్వాలు కిందకు దిగాయి. ఆ విధంగా అడవిలో ఉన్న వాళ్ళు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా పార్టీల విభేదాలతోనూ లేదా మరో ఇతర సమస్యలతోనూ జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్టు ఇద్దరు దంపతులు. ఒకరు రాజారాం అలియాస్ బోయి నరేంద్రబాబు, మరొకరు తన సహచరిణి నిర్మలక్క అలియాస్ పద్మక్క. రాజారాం అన్నైతే దాదాపు ఒక 92 నుంచి 2005 వరకు అక్కడే ఉన్నారు. అక్క కూడా 5 సంవత్సరాలు పనిచేశారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభావం అందులోకి వెళ్ళారనే విషయం వాళ్ళని తెలుసుకున్నాం. అయితే ఇందులో రాజారాం అన్న బుక్స్ చదివి 6వ క్లాస్ నుంచే బుక్స్ చదివి అటువైపు వెళితే అక్క వాళ్ళ కుటుంబంలో నుంచి చూసి పెరిగి అటువైపు వెళ్ళారు. వీళ్ళిద్దరూ వేరే వేరే కారణాలతో పార్టీలకు వెళ్ళినా పార్టీ మాత్రం ఇద్దరిని కలిపి ఒక దంపతులు చేసింది. వాళ్ళు పార్టీలకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం ఏం చేశారు, ఎందుకు బయటకు వచ్చారు. సాధారణంగా బయటకు వచ్చిన మాజీ నక్సలు అందరూ కూడా దందాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆ కోవను ఎంచుకోకుండా మాజీలందరికీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి ధరణి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మాజీలందరికీ భూములు ఇప్పించడంతో పాటు వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఆదుకోవడానికి ఒక ధరణి సంఘం పెట్టి వాళ్ళకి ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది దందాలు చేయకుండా ఈయన ఈ కోవ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఎందుకు అటువైపు వెళ్ళారు విషయాన్ని వాళ్ళిద్దరిని తెలుసుకున్నారు. అన్న నమస్తే, అక్క నమస్తే. రాజారాం అన్న నమస్తే. అనగానే మీ గురించి గతంలో ఈ అనంతపురంలో పనిచేసిన ఒక ఆఫీసర్ బాగా చెప్పారు. ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఎస్పీ గారు, అంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా, పేరు చెప్పకూడదు నేను. సాధారణంగా అన్నలు అనగానే అందరూ తుపాకులు పట్టుకొని తిరుగుతారు, ఏదో చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారు అనుకుంటారు. కానీ రాజారాం అని మా దగ్గర అనంతపూర్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కలవండి. ఆయన అసలు రాయలసీమలో పార్టీ ఎందుకు పెట్టింది, పార్టీ ఇక్కడ ప్రారంభం అవడానికి, పార్టీ నిష్కరణకి కారణం ఆయన చెప్తారని ఒక 20 సంవత్సరాల క్రితం మీ గురించి చెప్పారు. కానీ తర్వాత మీకు నాకు కుదరకపోవడం, ఈ సందర్భంలో మా అక్క సుశీల అక్క ద్వారా వాళ్ళు మీరు కలిశారు. ఎస్పీ గారు అంటే నాకు తెలిసి మీరు పేరు చెప్పలేదేమో, నేను చెప్పమంటే చెప్తా. నేను చెప్తా తర్వాత. అయితే అటువంటి పరిస్థితి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఇక్కడ దారి తప్పకుండా ప్రజల కోసం వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని లైక్ చేశారు. సాధారణంగా పోలీసులు నక్సల్స్ కంటే పడదు, కానీ మిమ్మల్ని మాత్రం ఆ కోవలో చూడలేదు. అయితే సరే, మనం అసలు విషయానికి వస్తే ఏ పరిస్థితుల్లో మీరు పార్టీలకు వెళ్ళారు, వెళ్ళేటప్పటికి ఇక్కడ మీరు వెళ్ళే ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా, ఫస్ట్ మీరు చెప్పండి. ఏ పరిస్థితులు అంటే, నేను మీ కుటుంబం మీ నేపథ్యం అని చెప్పండి. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. మేము 3 అన్నదమ్ములము. మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, మాకు బాగా భూములు ఉండేటివి, అంత వ్యవసాయం, ఇప్పటికీ వ్యవసాయ కుటుంబమే. మమ్మల్ని ఆనాటికి 3 కూడా మేము డిఎన్టీ హాస్టల్ అని ఇక్కడ జీసస్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్, రాడికల్ స్టూడెంట్స్కు నిజంగా ఒక విధమైనటువంటి స్థావరం. ఏది డిఎన్టీ హాస్టల్ అనేది అనంతపూర్లో మాతో పాటు చాలామంది అమరులైనారు. మా సీనియర్లు కుమారన్న, అక్కడ ఉన్న వాళ్ళే, గుంటకల్ల సత్యం వచ్చేవాళ్ళు, ఎర్ర సత్యము, అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాబులు చేసి డాక్టర్లు అయిన వాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఉండి మాకు ఆర్గనైజర్లుగా ఉన్నోళ్ళు, వాళ్ళంతా కూడా డిఎన్టీ హాస్టలే స్థావరం. అంటే అప్పటికే మాకు స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే హై స్కూల్ సెక్షన్లోనే మా పైన కేసులు ఉండేవి. వార్డన్లని అంటే కొట్టడం అనేది, అక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ల మధ్య కూడా విభేదాలు వచ్చేవి. అప్పుడు కూడా మేము బాగా యాక్టివ్గా మిలిటెంట్గా ఉండేవాళ్ళం. అంటే మాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ మాకు రాడికల్ విద్యార్థి సంఘమే ఎందుకు మాకు ఆకర్షితులైనంటే, మిగతా స్టూడెంట్స్ యూనియన్స్ మా సమస్యల కోసం తాత్కాలికంగా వచ్చిపోయేవాళ్ళు కాదు. మాకు ఎందుకో మా కుటుంబాలకు జరుగుతున్నటువంటిది, వ్యవసాయానికి జరుగుతున్నటువంటి దోపిడీల గురించి మాకు పెద్దగా మార్క్స్, పెట్టుబడి ఇట్లాంటివి ఏమి తెలియని వయసులోనే దోపిడీ అంటే ఇట్లుంటుందా, మా బతుకులు ఇలా ఉండడానికి కారణం ఇదా అనేటువంటిది విడమర్చి చెప్పేవాళ్ళు. ఆర్గనైజేషన్స్ ఓహో మనం బతికితే ఇందుకోసం బతకాలరా అంటే, ఎందుకంటే చిన్నవే చెప్పేవాళ్ళు. దేవుడు ఉన్నాడా లేడంటే దేవుడు లేకపోతే ఎట్లా అని మేము వాదించేవాళ్ళం. అరే మీ తెలుగు మాస్టర్ ఏం చెప్తారా అనేవాళ్ళు మమ్మల్ని. సూర్యుడు అంటే అది రఘువంశము, సూర్యుడు 7 గుర్రాలు వస్తాయి రఘువంశం అని చెప్పేవాళ్ళు. మరి సైన్స్ మాస్టర్ ఏం చెప్పేవారు అనేవాళ్ళు. సైన్స్ మాస్టర్ అదంతా గోళం. మరి 2 మాస్టర్ల మధ్య ఇంత తగాదా ఉంది కదరా, ఇంక నీకు హిస్టరీ ఏం తెలుస్తుంది, చరిత్ర ఏం తెలుస్తుంది, మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. అరే వాస్తవమే కదా, మరి ఏంది చదువుల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి, సూర్యుడు దేవుడు ఒకడు అంటాడు కాదు, అది
గోళం అంటారు అని ఇట్లా చెప్పేవాళ్ళు. ఉమ్. మీకు హాస్టల్లో వచ్చేటువంటి సోపు డబ్బులతో నుంచి మీకు అందాల్సినటువంటివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది మాకు అక్కడి నుంచే ఎడ్యుకేషన్ వచ్చేసింది. అంటే మా సరైన టైంలో పాఠ్య పుస్తకాలు కానీ ఇట్లా ఆర్గనైజేషన్తో మాకు రిలేషన్ ఏర్పడింది. అంటే మాకు స్కూల్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. అంటే 6th క్లాస్లో కూడా రే డిపార్ట్మెంట్ వాళ్ళంతా పక్కన కూర్చోండి అనేవాళ్ళు. డిపార్ట్మెంట్ అంటే మాకు అప్పుడు అర్థమయ్యేది కదా. పిల్లలు ఏమి అంటే మాకు గెజ్జలు వేసి ఉంటుంది అని హాస్టల్లో, గెజ్జలు వేసి ఉంటుంది మీరు అంతా అనే ఇట్లా ఒక టీచర్లే మమ్మల్ని హాస్టల్ విద్యార్థులను పక్కన కూర్చోబెట్టారు. మాకు నిజంగానే అప్పుడు కాకి నిక్కరు, దానికి ఒక వైట్ షర్ట్, వీళ్ళంతా హాస్టల్ విద్యార్థులు అనేటువంటిది ఒక యూనిఫామ్ వల్ల సపరేట్గా చూసేవాళ్ళు. ఆ గెజ్జి గోల్ పీపీ అయిపోరు అని అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేయించుకొని, అంటే డిపార్ట్మెంటు హాస్టల్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళని ఒక ర్యాలీలకు బంధువులకు తప్ప విద్యార్థి సంఘాలలో వచ్చి మాతో కాలం గడిపిండేటివి అంటే లేదు. అంటే చిన్నతనంలో మీకు బీజం పడింది. అంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాడికల్స్లో పడినటువంటి ఆర్గనైజర్ కుటుంబంతో తెంచుకొని వచ్చేవాడు. కుటుంబంతో సంబంధం లేకోకుండా ప్రజల కోసము నిరంతరము మేము పెట్టింది తిని మాకు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. అది మాకు బాగా నచ్చేసింది, ఆకర్షించాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పేర్లు కాదు, మేము అడుక్కున్నాము నీ పేరు ఏం పేరు, నా పేరు యాకూబ్ అనేవాడు. వాళ్ళు యాకూబు ఎట్లా ఏది అంటే వాళ్ళ సొంత పేరు కాదు, ఏదో ఇంతకుముందు అమరుడు పేరు. ఇట్లా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబం కానీ బ్యాక్గ్రౌండ్ ఏది చెప్పుకోకుండా మన కోసం పనిచేసే వాళ్ళు ఇట్లుండారా అనేవాళ్ళు. అప్పుడు మాకు ఆ బీజాలు రాడికల్స్ పట్ల బాగా ఆకర్షితులైన. అయితే పూర్తి కాలం వల్ల అట్లా ఇట్లా అనేటువంటిది ఆలోచన లేదు, కానీ రాడికల్స్ కోసం ఏమన్నా చేసేవాళ్ళు. అట్లా మేము చదువు 35 మార్కుల కోసం చదువు తప్ప నేను ఎప్పుడన్నా లెక్చరర్ కావాలా, కానిస్టేబుల్ కావాలా, ఉద్యోగం అని మా ఊళ్ళో ఏం ఉద్యోగం చేస్తాడు, టీచర్ అని అవుతాడు అనుకుంటా. మాకు 35 మార్కులు వస్తే నెక్స్ట్ క్లాస్ పోతాను మేము అనుకుంటాం. మార్కులు పాస్ అయితే చాలు. 10th క్లాస్ ఫెయిల్ అయిన నుంచి చాలా బాధపడ్డాం. అనంతపురంతో 10th క్లాస్ ఫెయిల్ అయినామనేది లింక్ కట్ అయిపోయింది, రాడికల్తో లింక్ కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా, 85లో 10th ఫెయిల్ అయినా ఏం చేయాలా, రాడికల్స్ మా ఏరియాలో తక్కువ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఐ మాకు రమణ అన్న, బంగి ఎర్స్వామి అన్న అక్కడ సిపిఐలు ఉండేవాళ్ళు. బన్వర్లాల్ సార్ అని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు మాకు బినామీ భూములు అంటే ఏమో తెలియదు. అప్పుడు బినామీ భూముల గురించి తెలుసుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్న భూములు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఓ 4-5 కలిసి సంఘం పెట్టి 375 ఎకరాలు ఇప్పుడు తోటలు చేసుకున్నారు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు. అంటే అప్పుడు బన్వర్లాల్ గారు మీకు జాయింట్ కలెక్టర్ గారా? జాయింట్ కలెక్టర్. కానీ మీరు ఇంత చేసేప్పుడు నిర్బంధం లేదా అప్పుడు? అప్పుడు నుంచి సిపిఐలకు పోయినాం. కౌరు సంఘాలు పోలీసుల వైపు నిర్బంధం లేదా? లేదు. అంటే మాకు నిర్బంధం అంటే పరిటాల హరిని ఎన్కౌంటర్ చేసినప్పుడు 82, 83 ఆ మధ్యలో మేము హై స్కూల్ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు చేసినారు. కానీ మేము రాడికల్ విద్యార్థి సంఘాలన్నీ మేము ఓపెన్గా పోయినాం. ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్లకు 85లో ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్ ఆవిర్భావోత్సవానికి వెళ్ళినాం. మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ మహాసభలు జరిపినాం. అప్పుడు గద్దరు గారు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాల్లోనూ, ధర్మారంలో ఆర్ఎస్ మహాసభలు జరిగినప్పుడు అన్నిట్లోనూ జరిగినాయి. అంటే దళాల దగ్గర యూజీ కామ్రేడ్స్తో కూడా మేము ఆర్ఎస్ కార్యక్రమాలు చేసినాము. మళ్ళీ ఇక్కడ లీగల్గా కూడా చేసాం. అన్న అదే సమయంలో పరిటాల శ్రీరాములు గారు కూడా ఉన్నారు కదా, చనిపోయాడు మీరు వచ్చేసరికి. కానీ పరిటాల హరి మాత్రం ఉన్నారు. హరి వచ్చేవాడు, హాస్టల్కి వచ్చేవాడు. రాడికల్ విద్యార్థి సంఘం అంటే ఇక్కడ సాయినగర్లో కాలేజ్ హాస్టల్ అని ఉన్నింది. అక్కడికి ఉన్నటువంటి వాళ్ళు యూజువల్లో. ఎందుకని హరిని చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, చరిత్ర ఒకసారి చెప్పండి. అంటే కరెక్ట్ నాకు తెలియదు, కానీ భూమి సమస్యలో పేదల వైపు నిలబడ్డాడు హరి. అక్కడ ఏదో ఎన్కౌంటర్ జరిపినాడు, అక్కడ పోలీసు వాళ్ళతో చేయించినారు అక్కడ అనేటువంటిది ఒకటి ఉంది. పూర్తి వివరాలు అలా చిన్న వయసు కదా, మరి కూడా అంత పెద్ద కదా దాని గురించి ఏమి తెలియదు. అంటే మీకు 6వ క్లాస్ నుంచే మీకు మైండ్లో బీజం పడింది, అది 10వ క్లాస్ వరకు కొనసాగింది. 10 తర్వాత దళంతో ఇప్పుడు మీకు సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే 10 అక్కడ భూములు పంచుకున్న రాడికల్ నాయకత్వం కింద ఇక్కడ ఆర్గనైజర్లు అంతా మా సీనియర్లు జూనియర్లు ఇక్కడ ఉన్నారు. నేను 10th ఫెయిల్ అయిన తర్వాత అక్కడ అయిపోయిన నుంచి మళ్ళా మా వాళ్ళు ఎట్లన్నా చదివేయాలని యుద్ధం చేసి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో దాన్ని 10th కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్లో కాలేజ్ చేరడం ఆర్ఎస్సీ కోసమే. మేము చదివి కన్నా 35 మార్కులు కాపీరేట్ మస్గా కొట్టినాము. ఏదో ఒకటి క్లాస్ టు క్లాస్ మారాల అంతే. అందులో నాకు అటాచ్మెంట్ మా అత్తతో బాగుండేది. నాకు పిల్లప్పుడే మా అమ్మ చనిపోయింది. నన్ను పెంచుకున్న తల్లి నేను కనపల్లి గదిలో రాసిన ఆమె గురించి
మా అమ్మ చనిపోయిన తర్వాత మా అత్తే నన్ను పెంచి పెద్ద చేసి పిల్లలని మా అమ్మాయి కన్నా ఎక్కువ అనలేదు. ఆయన్ని అటాచ్మెంట్ ద్వారా కొద్దిగా యూజీకి పోలేకపోయా. ఇక్కడ మా జిల్లా అంటే మీకు రాడికల్స్ సంబంధాలు కొనసాగుతున్నా దళంతో ఎప్పుడు మీకు పరిచయం ఏర్పడింది? దళాలు ముందు నుంచి ఉన్నాయి పరిచయం. నేను పూర్తిగా దళాలు లేకపోవాలన్నా కూడా తీసుకోలే. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నింది. 92లో ఏమైందప్ప అంటే 92లో సంక్షోభం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. పార్టీలో అనంతపురం జిల్లానే పశ్చిమ బెంగాల్లో గ్రూపులు విప్లవం కోసం పుట్టితే ఇక్కడ దందాల కోసం గ్రూపులు పుట్టినాయి. అనంతపురం జిల్లాలో రోజుకొకటి పుట్టుగొడుగుల్లా పుట్టినాయి. ఆర్ఓసి అని, కోడిపుంజ్ అని, చిన్న సుదర్శన్ ఒకటి అని, రెడ్ స్టార్ అని రకరకాల పేర్లతో వచ్చిన. ఎవరు నక్సలైట్లు, ఎవరు సిద్ధాంతాలు అంటే ఏం లేదు. కానీ అప్పట్లో పట్టోల గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టారు కదా. ఎవరు? పట్టోల గోవర్ధన్ రెడ్డి. ఎవరు వాళ్ళ పేర్లే తెలియదు. వాళ్ళది దందా జరగాలంటే నక్సలైట్. ఓకే. కొంతమంది ఇట్లా రగ్గ కప్పుకొని పొగ్గొట్టాలు పెట్టుకొని, పొగ్గొట్టమంటే ఇట్లా పైపు ఉంటుంది, ఆ పట్టుకుని అన్నలు వచ్చినారు అని చందాలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా ఒకవైపు ఏమో ఐడియాలతో కొంతమంది ఉంటారు, భావజాల ప్రభావంతో, కొంతమంది ఆ ముసుగులో దందాలు. అంటే నక్సలైట్లు ఇప్పుడు చర్చిలకు వచ్చే వరకు, ఆర్కే గారు చర్చిలకు వచ్చే వరకు చాలా మందికి నక్సలైట్లు అంటే వీళ్ళు చంపడము, పేల్చడము అనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగింది. అంటే మీడియా కావచ్చు, సారీ మీరేమనుకోవద్దంటే బయట ఉన్నటువంటి ఈ భావజాలాలు అన్నీ కూడా నక్సలైట్లు అంటే వీళ్ళు ఏదో దొంగతనాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. విప్లవం నీకు టీవీ టవర్ వెళ్తే వస్తుందేమయ్యా, మైక్రో స్టేషన్ వెళ్తే వస్తుంది. ఇంతమంది పోలీసు వాళ్ళు మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళని చంపుతారా అనేవాళ్ళు. అరే పోలీసు వాళ్ళని ఎందుకు చంపుతారు నక్సలైట్లు? ఇప్పుడు నేనున్నాను, నేను నక్సలైట్, నేను బజార్ అంటే నాకు స్టిక్కర్ ఉంది నక్సలైట్ అని. మరి పోలీసు వాళ్ళకి టోపీ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది. మరి పోలీసు వాళ్ళని టపటపటపని వేయడం కాల్చినారన్న. నక్సలైట్ ఉద్యమంలో పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు టార్గెట్ వ్యక్తిగా ఎక్కడా కాలేదు. ఉద్యమ ప్రభావంలో ఒక పర్సనల్గా పోలీసు వచ్చి ఆ ఉద్యమాన్ని అనచాలన్నా ఆయన రివార్డు కోసమో, అవార్డు కోసమో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మిలిటెంట్ల పైన అరాచ్మెంట్ పెరిగినప్పుడు ఈ ఉద్యమానికి అడ్డంకి వచ్చిన అడ్డు తొలగించారు తప్ప ఎవరిని చంపలే. టార్గెట్ ఎక్కడ అంటే పోలీసులు చంపడం వెనక ఉద్దేశం కూడా ఆయుధాల కోసం తప్ప వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఆయుధాల కోసం కూడా కట్టేసి ఇప్పుడు మనం దానికి డిండి కానీ మన చాలా దగ్గర జరిగినాయి. ఎందుకు మనకు ఈ ఒరిస్సాలో కోరాపుట్ సంఘటన ఉంది. కోరాపుట్ సంఘటనలో ఎవరిని చంపినాము? ఎవరు చెప్పలేదు. కాల్పుల్లో చనిపోయారు. కాల్పులు చేసినారు కానీ ఎక్కడ చెప్పేది జంపన్న అదే కదా చేసిన కల్లెమెల్ల బల్లెమెల్ల అక్కడ అటాక్ రైడ్ చేసినప్పుడు జరిగినటువంటి తప్ప అది డైరెక్ట్ వారు తప్ప టార్గెట్గా పోలీసులు చంపింది అయితే నాకు తెలిసినంత వరకు టార్గెట్ అయి ఉద్య ప్రభావంతో అయినటువంటి వాళ్ళు నీకు తెలిసినట్టే పరదేశ్ నాయుడు, ఉమేష్ ఇటువంటి వాళ్ళని వీళ్ళ వల్ల వీళ్ళు ఒక టార్గెట్గా యాంటీ కమ్యూనిజం అనేటువంటి దాన్ని ఒక బుక్కులు రాసి దీన్ని ఒక గ్రౌండ్స్ అని ఏర్పాటు చేసి ఉద్యమానికి పూర్తిగా ఉన్నటువంటి ఆ విధంగా అనుకుంటే వ్యాస్ గారు కానీ, ఉమేష్ చందర్ కానీ, పరదేశ్ నాయుడు వీళ్ళందరూ కూడా టార్గెట్ అయ్యారు కదా. నేను అనేది అటువంటి వాళ్ళు పోలీస్ అనేవాళ్ళు టార్గెట్ అయినటువంటి వాళ్ళని చేసింటారు. ఇప్పుడు నాకు పోలీసులకి ఏం లేదు. పార్టీకి అంటే ప్రజా ఉద్యమానికి ఆ యుద్ధంలో ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఉన్నప్పుడు యుద్ధంలో ఎవరు ముందు చేయితే వాళ్ళది అది కామన్.